ఏపీలో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ ఉన్నాయంటే వాటి మీద ఎప్పటికప్పుడు ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంటుంది. నిజానికి రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి 16 నెలలు మాత్రమే గడిచాయి. ఎక్కడైనా మంత్రివర్గంలో మార్పులు చేయాలంటే కనీసం 2 ఏళ్ల వ్యవధి పెట్టుకుంటారు. వైసీపీ హయాంలో జగన్ అయితే 3 ఏళ్లకి మంత్రివర్గం మార్చారు. కానీ ఏపీలో ఎందుకు ఈ విధానం? మంత్రివర్గం విషయంలో ప్రచారం సాగుతుందంటే ప్రస్తుతం పనిచేస్తున్న మంత్రుల విషయంలో కూటమి పెద్దలు కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు రావటం, ప్రతిపక్ష వైసీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారన్న భావన ఉండటంతో అవి కాస్త గాసిప్స్ రూపంలో బయటకి వస్తున్నాయి. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలలో సీఎం తన మంత్రులకి దిశానిర్దేశం చేయటం కామన్ గా ఉంటుంది. దానిని పట్టుకొని అదిగో విస్తరణ, ఇదిగో ప్రక్షాళన అని మీడియా చిలవలు పలవలు చేస్తోందని కూడా అంటున్నారు. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న వార్తలు బాగా ప్రచారంలోకి రావటానికి కూటమి పార్టీలు అధికారంలో ఉండడం కూడా మరొక ప్రధాన కారణమని అంటున్నారు. 3 పార్టీల ఆశలు ఆకాంక్షలు తరచూ బయటపడుతుండటం వల్ల కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అనుకుంటున్నారు. అయితే ఆ మధ్య జనసేన కీలక నేత నాగబాబుని మంత్రివర్గంలో చోటు ఇస్తారని కూటమి పెద్దల నుంచి ప్రకటన వచ్చింది. ఆయన ఎమ్మెల్సీ అయినా అది ఎందుకో ఆగిపోయింది. ఆ విషయం అలా ఉంటే ఏపీ కేబినెట్ లో ఉన్నవి 25 బెర్తులైతే అందులో 2024 జూన్ 12న తీసుకున్నది 24 మంది మంత్రులనే. అందులో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. దాంతో మంత్రివర్గ కూర్పులో తమకి కొంత అన్యాయం జరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాకి చెందిన సీనియర్ నేత ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి మంత్రి పదవి మీద ఆశలు ఉన్నాయన్నది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే. ఆయన విశాఖ ఉత్తరం సీట్ నుంచి 2 సార్లు గెలిచారు. బీజేపీలో విశాఖ నుంచి ఎమ్మెల్యే అయ్యింది గతంలో హరిహర బాబు. ఆయన మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే కాలేదు. అఫ్కోర్స్ ఎంపీ అయ్యారు, అది వేరే విషయం. కానీ ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని వరుసగా 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నేతగా విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన గతంలోనూ ప్రస్తుతం బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయనకి మంచి వాగ్దాటి కూడా ఉంది. అయితే ప్రత్యర్థులని గట్టిగానే విమర్శించగలరు. రాజకీయ అనుభవంతో పాటు చాలా విషయాల మీద మంచి అవగాహన కూడా ఉంది. పైగా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. గోదావరి జిల్లాలకి చెందిన ఈ నాయకుడు విశాఖలో స్థిరపడ్డాడు. విశాఖ జిల్లా వరకు చూస్తే 2024లో ఏర్పడిన కూటమి మంత్రివర్గంలో చోటైతే దక్కలేదు. ఇక క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో సీట్ దక్కలేదు. దాంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజు గారి ఆశలు ఆకాంక్షలు సరైనవే అని అంటున్నారు. బీజేపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ. ఏపీలో కూటమిలో జూనియర్ పార్ట్నర్గా ఉన్న బీజేపీ అండతోటే ఎలక్షనీరింగ్ అంతా సవ్యంగా జరిగి కూటమి అధికారంలోకి వచ్చిందని అంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇక 2014లో చూస్తే బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిస్తే అందులో 2కి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా 8 మంది గెలిచారు. ఇందులో నుంచి ఒకే ఒక్కరికి ఛాన్స్ ఇవ్వటం మీద మిగిలిన వారైతే అసంతృప్తిగా ఉన్నారు. ఇక జనసేనకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. 4వది ఇవ్వబోతారని కూడా ప్రచారంలో ఉంది. అలాంటిది బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వలేరా అన్నది కూడా చర్చగా ఉంది. ఈ ఈక్వేషన్ ని దృష్టిలో ఉంచుకొని రాజుగారు మంత్రి పదవి కోరుతున్నారని అంటున్నారు. ఇక ప్రతి విషయం మీద ముక్కుసూటితనంతో కుండబద్దలు కొట్టడం రాజుగారికి అలవాటు. తాజాగా ఆయన విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగాలేమీ రావని కుండబద్దలు కొట్టారు. ఒకవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున జాబ్స్ వస్తాయని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో రాజుగారు ఇలా చెప్పటం గమనార్హం. ఈ విధంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏదేమైనా రాజుగారికి బాబు కేబినెట్ లో బెర్త్ దక్కుతుందా అంటే అది చూడాల్సిందే అని అంటున్నారు.